వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి సవాల్ విసిరిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పత్తా లేకుండా పోయారు. రేపు ఉదయం 10 గంటలకి గోశాల వద్ద కలుద్దాం, దమ్ముంటే రండి, అక్కడే నిజానిజాలు తేల్చుకుందామంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు నిన్న ట్వీట్ పెట్టారు. దీనిపైన వెంటనే స్పందించిన భూమన కరుణాకర్ రెడ్డి సిద్ధం, 10 గంటలకి అక్కడ కలుసుకుందాం రండి అని చెప్పారు. అయితే ఎప్పుడైతే భూమన కరుణాకర్ రెడ్డి ఈ సవాల్ని యాక్సెప్ట్ చేయగానే పోలీసులు అప్రమత్తమైపోయారు. నైట్ నుంచే ఆయన ఇంటి వద్ద మోహరించారు. ఆయన్ని బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. 10 గంటలకి గోశాల వద్దకు వెళ్లేందుకు భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నించారు. ఆయనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి రోజా తదితరులంతా అక్కడికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. అంతే పోలీసులు అడ్డుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డిని అక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఆయన నడి రోడ్డు మీదే పడుకొని మరీ నిరసన తెలిపారు. మేము సిద్ధంగా ఉన్నాం, మీరు అనుమతిస్తే గోశాల వద్దకు వెళ్ళి నిజానిజాలు తేల్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. భూమన కరుణాకర్ రెడ్డి అక్కడి నుంచే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు ఫోన్ చేశారు, పోలీసుల సమక్షంలోనే. కానీ పల్లా శ్రీనివాస్ మాత్రం ఫోన్ తీయలేదు. కొన్నిసార్లు కట్ చేశారు, ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అని వచ్చేసింది. అంటే పల్లా శ్రీనివాస్ సవాల్ విసిరారు కానీ అసలు ఆ మధ్యలకు కూడా రాలేదు. అక్కడికి వస్తే నిరూపిస్తే తమ పరువు పోతుందన్న ఉద్దేశంతోనే పల్లా శ్రీనివాస్ తప్పుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, నాని ఇల్లంతా, చంద్రగిరి ఎమ్మెల్యే నాని ఇల్లంతా పెద్ద ఎత్తున కార్యకర్తలను వేసుకొని గోశాల వద్దకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి రండి తేల్చుకుందాం అంటూ అక్కడి నుండి సవాలు విసారు. ఇక్కడేమో పోలీసుల్ని మోహరించి భూమన కరుణాకర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడి నుంచి రాకుండా అడ్డుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియాలో ఖాతాలో మాత్రం భూమన కరుణాకర్ రెడ్డిని ఎవరూ అడ్డుకోలేదు, అసలు పోలీసులే అడ్డుకోలేదు, ఆయన దగ్గర పోలీసులే లేరు అంటూ ఒక ట్వీట్ పెట్టింది. దానికి స్పందించిన భూమన కరుణాకర్ రెడ్డి ఒక వీడియోను రిలీజ్ చేశారు. రిప్లై ఇచ్చారు. ట్విట్టర్లోనే తెలుగుదేశం పార్టీకి భూమన కరుణాకర్ రెడ్డికి మధ్య ట్విట్టర్లోనే రిప్లైలు నడుస్తూ ఉన్నాయి. పోలీసులు అడ్డుకోలేదని చెప్తున్నారు, మరి ఇదేంటి అని ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోలో స్పష్టంగా భారీ ఎత్తున అక్కడికి పోలీసులు వచ్చి భూమన కరుణాకర్ రెడ్డిని, ఇతర వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని ముందుకు వెళ్లకుండా రోడ్డు మీదే అడ్డుకుంటున్న దృశ్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటే భూమన కరుణాకర్ రెడ్డిని అక్కడి నుండి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్న విజువల్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. అది వాస్తవం. తెలుగుదేశం పార్టీ మాత్రం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో భూమన కరుణాకర్ రెడ్డిని ఎవరూ అడ్డుకోలేదు, కానీ అక్కడికి వస్తే నిరూపించాల్సి ఉంటుందని, అక్కడ ఏమి నిరూపించడానికి లేదన్న ఉద్దేశంతోనే భూమన కరుణాకర్ రెడ్డి ఇలా నాటకాలు ఆడుతున్నారు రోడ్డు మీద అంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు. అయితే పోలీసులు రాత్రి నుంచి అక్కడ మోహరించారు. భారీ ఎత్తున ఆయన ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు. తిరుపతిలో పలువురు వైసీపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఇవన్నీ నైట్ నుండి చేస్తూనే భూమన కరుణాకర్ రెడ్డి రావడం లేదు అంటూ మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఒకటి ఏంటంటే, భూమన కరుణాకర్ రెడ్డి చెప్పింది 100కు పైగా ఆవులు చనిపోయాయి. ఈవోనే ధృవీకరించారు 43 ఆవులు చనిపోయాయి. అంటే ఈవోనే 43 అంటున్నారంటే ఇంకెక్కువ కూడా చనిపోయి ఉండేదానికి అవకాశం ఉంది. అన్నిటికీ మించి 11వ తేదీ సవాల్ చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. నిన్న 16వ తేదీ, ఈరోజు 17వ తేదీ. 17వ తేదీ 10 గంటలకు గోశాల వద్ద కలుద్దామంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాటు టీడీపీ నేతలు సవాల్ చేశారు. అంటే దాదాపు వారం రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్న తర్వాత అక్కడున్న లోపాలన్నింటినీ సెటరేట్ చేసేసి ఉంటారు. అవన్నీ సరిదిద్దుకున్న తర్వాతే సవాల్ విసిరారన్నది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ సరే, భూమన కరుణాకర్ రెడ్డి నేను అక్కడికి వస్తాను, రికార్డులు పరిశీలించి నిజాలు ఏంటో తేలుస్తామని చెప్పేసరికి పోలీసుల్ని మోహరించి వైసీపీ నాయకులందరినీ రోడ్డు మీదే అడ్డుకున్నారు. బహుశా పల్లా శ్రీనివాసరావు ఊహించి ఉండకపోవచ్చు, తమ సవాల్ని ఇంత వేగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి స్వీకరిస్తారు అని అనుకొని ఉండకపోవచ్చు. అందుకే సరదాగా ఒక సవాల్ చేశారు. సవాల్ చేసిన తర్వాత నిలబడాలి కదా, కనీసం ఆయన తిరుపతికి వచ్చే ప్రయత్నం అన్నా చేయాలి కదా, అదేమీ చేయలేదు. ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ తీయడం లేదు.